హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఛార్జింగ్ ఫ్యాను. ఇది కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ ఏంటనేది దీన్ని ఓపెన్ చేసి నేను చెప్తాను. ముందైతే అక్కడ ఎదర మెస్ అయితే ఓపెన్ చేశాను. తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేశాను. ఈ క్యాప్కి ఏ టిప్పాలో క్యాప్ మీద రాసి ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ పడవలసిన అవసరం లేదు. తర్వాత రెక్కలను అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను. ఆ రెక్కలను అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు వెనకాల మెస్ అయితే ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పండి. వీటికి బ్యాటరీలు ఉంటాయి వెనకాల, అవి అయితే ఓపెన్ చేశాను. వాటి గురించి తర్వాత చెప్తాను నేను. బ్యాక్ సైడ్ కవరు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటుంది. గట్టిగా లాగితే మట్టుకు ఇరిగిపోద్ది. చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయండి. అదిగోండి ఓపెన్ చేశాను. అదిగోండి బోర్డు ఓపెన్ చేసిన తర్వాత బోర్డు అనేది చెక్ చేయాలి, ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ చెక్ చేసుకోవాలి బోర్డుని. ఆల్రెడీ అక్కడ వైర్ ఒకటి ఊడిపోయింది, ట్రాక్ అయితే కట్ అయిపోయింది. అక్కడ కంప్లైంట్ అయితే కనిపించింది నాకు. ఇలా కనిపిస్తాయి బోర్డులకి ఎక్కడైనా స్టార్టేజ్ అయితే చూసుకోండి అక్కడ. ఇదిగోండి బస్ బోర్డు అయితే చెక్ చేశాను. అంతా చెక్ చేసిన తర్వాత అక్కడ ట్రాక్ అయితే కట్ అయింది కదా, ఆ ట్రాక్ అయితే నేను వైర్ అయితే సాల్డింగ్ చేస్తాను. అక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే పేస్ట్ వాడట్లేదు నేను, పేస్ట్ వాడకుండా లెడ్తో అయితే చేసేస్తున్నాను సాల్డింగ్. ఇది చిన్న చిన్న వైరింగ్ కదా, అంత ఏం అవసరం లేదు. మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేనైతే ఇలాగ చేసి చూపిస్తున్నాను. చిన్న చిన్న వైర్లకి పేస్ట్ అయితే అవసరం లేదు. నేను లెడ్తో అయితే దాని మీద పెట్టేసి అలాగా సాల్డింగ్ అయితే చేసేస్తున్నాను. చిన్న చిన్న బోర్డులు కదా, పేస్ట్ అయితే వాడను, అలా డైరెక్ట్ చేసేస్తాను నేను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, వైర్కి రెండు వైపులా సాల్డరింగ్ కరెక్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా అంటుకోవాలి రెండు వైపులా వైర్కి. ముందైతే వైర్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా అంటుకుంది అనుకుంటే అక్కడ మీరు బోర్డుకి అయితే అక్కడ ట్రాక్ కట్ అయింది కదా, ఆ ట్రాక్ అయితే కలపాలి అక్కడ. ఓకే, నాకు ఎందుకంటే అక్కడ ఎందుకు కలుపుతున్నానంటే, ఇటు నుంచి వచ్చి ట్రాక్ అటు నుంచి సప్లై వెళ్తలేదు బోర్డుకి, ఈ మధ్యలో లూప్ ఇస్తుంది అనమాట. అలా లూప్ ఇస్తే ట్రాక్ ఎక్కడ కట్ అయిందో అక్కడికి లూప్ ఇచ్చామనుకో, ఆ ట్రాక్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, ఇదిగోండి అక్కడ ట్రాక్ ఇచ్చాను కదా నేను, అక్కడ నుంచి అదంతా ఒకటే ట్రాక్ అనమాట. చూసుకోండి, మీరు క్లారిటీగా చూసుకోండి, అదంతా ఒకటే ట్రాక్. అంతే, అలా ఉంటేనే ఇవ్వాలి. అది మళ్ళీ ఎక్కడైనా కండెన్సర్లు ఐసీలు అలాంటివి వచ్చినాయి అనుకోండి, వాటి మీద ఇచ్చేసారు అనుకోండి, బోర్డు అయితే కాలిపోద్ది. అన్నీ చూసుకొని అయితే మీరు ఇవ్వాలి. ఏంటంటే ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను. ఎక్కువగా బోర్డు అయితే కంప్లైంట్ రాదు, ఛార్జింగ్ ఫ్యాన్లో బోర్డు అయితే కంప్లైంట్ రాదు. ఇదే కంప్లైంట్ అనేది ఉండదు. ఎక్కువగా ఏంటంటే బ్యాటరీలు అయితే డౌన్ అయిపోతూ ఉంటాయి, బ్యాటరీలు కంప్లైంట్ వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే మీరు ఫ్యాన్ సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి, ఫ్యాను పట్టేసి మోటారు బోర్డులు అయితే షార్టేజ్ అయిపోతాయి. ఓకేనా, ఒకవేళ మీరు ఫ్యాను పక్కన పెట్టేసారనుకోండి, ఒక 6 నెలలు బ్యాటరీ అయితే డౌన్ అయిపోద్ది. ఈ కంప్లైంట్లు ఎక్కువగా వచ్చేది మనం వాడే విధానం బట్టే కంప్లైంట్లు అయితే వస్తాయి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. అక్కడ నేను లూప్ ఇచ్చాను. ఇప్పుడైతే దీని కంప్లైంట్ అయితే ఇంకేముందో చూద్దాం. అక్కడ దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, ముందైతే ఫ్యాన్ అయితే ఓపెన్ చేసి చూడండి. చూస్తే అసలు ఏ వైర్ ఊడిపోయింది, ఎక్కడ ఏ వైర్ కట్ అయింది ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఓపెన్ చేయకుండా మనం ఏం చేయకుండా ఉంటే మటుకు మనకైతే ఏమీ చేయలేం ఫ్రెండ్స్. ఏదైనా సరే ఓపెన్ చేసి చూస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఏం పోయిందని ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, ఏదైనా ఎలక్ట్రికల్లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితేనే చూడండి. ఓకేనా, నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే చూడకండి, మీకు అర్థం కాదు నేను చెప్పినాను. ఓకేనా, ఏంటంటే కొంచెం నాలెడ్జ్ పర్లేదు చేస్తున్నారు అన్న వాళ్ళు అయితే ఓపెన్ చేసి చూసి మీరైతే కంప్లైంట్ అయితే ఐడెంటిఫై చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు అయితే కొంచెం కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు, వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను. ఓకేనా, బోర్డు అంతా బాగానే ఉంది, కంప్లైంట్ అయితే లేదు. ఇక్కడ మీకు
ఇది ఏమైందంటే ఫ్యాన్ అయితే పక్కన పెట్టేశారు కదా, పక్కన పెట్టేయడం వల్ల మోటార్ అయితే స్టక్ అయిపోయింది. ఇది కొత్త మోటార్ ఇది కొత్త మోటార్ అయితే మారుస్తున్నాను. ఇదేంటంటే కాస్ట్ ఎంతో ఉండదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఫ్యాన్ పోతే మోటార్ చెక్ చేసుకోండి ఎలా ఉందో ఏంటో. కొత్త మోటార్ అయితే మార్కెట్లో దొరుకుద్ది ఫ్రెండ్స్, మీరైతే మార్చుకోవచ్చు. కాస్ట్ కూడా ఎంతో ఉండదు, కాస్ట్ అయితే చెప్పకూడదు నేను. ఇది ఎంత రేట్ అయితే ఉండదు, తక్కువే ఉంటుంది. అదిగోండి సప్లై అవుతుందని చూడండి, అది పనిచేస్తుంది మోటారు. ఫ్యాన్ అయితే మీరు ఛార్జింగ్ ఫ్యాన్ అయితే ఆగిపోతే పక్కన పెట్టవలసిన అవసరం లేదు. మీకైతే అన్నీ దొరుకుతాయి ఛార్జింగ్ ఫ్యాన్లో, మీరైతే మార్చుకోవచ్చు. ఓకేనా. ఎందుకు చేస్తుంది, ఇది పాత మోటార్, ఇది స్టక్ అయిపోయింది, కాలిపోయింది. ఇది అది తీసేసి కొత్త మోటార్ అయితే వేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మీరు ఎలా వేయాలి ఏంటి చూపిస్తాను చూడండి అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మోటార్ బిగించే ముందు అయితే అక్కడ ఇంత బ్యాటరీ గురించి చెప్తాను కదా నేను. ఇప్పుడు బ్యాటరీ ఇప్పుడు పనిచేస్తుందో లేదో మనకి అర్థం కావాలంటే అక్కడ మీరు సూడో పెట్టి 2 పిన్ల మీద టచ్ చేసి చూడండి. ఒకవేళ స్పార్కింగ్ వస్తే బ్యాటరీ పనిచేసినట్టు, ఒకవేళ స్పార్కింగ్ రాకపోతే మటుకు బ్యాటరీ అయితే డెడ్ అయిపోయినట్టు అక్కడ లెక్క. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా పెడతాం వల్ల మీకు షాక్ గీక్ అనేది ఏం కొట్టదు, అంత పవర్ అయితే రాదు, దానికి భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మోటార్ చూద్దాం మనం. ఇదిగోండి, దీనికి సాల్వింగ్ చేద్దాం చూడండి ఒకసారి. ఓకేనా, సాల్వింగ్ అయిపోయింది కదా. ఇక్కడ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు ఏం చేస్తారంటే సాల్వింగ్, ఇదిగోండి ఈ సాల్వింగ్ రెడ్ ఉంది కదా, ఇలా పెట్టండి. ఇలా పెట్టి అదిగోండి ఫ్రెండ్స్, మోటార్కి అయితే ఒక పక్క అయితే సాల్వింగ్ చేసేసి వైర్ కలిపేసాను, రెడ్ వైరు. ఇప్పుడు బ్లాక్ వైరు కలుపుతున్నాను చూడండి. మోటార్కి 2 పిన్స్ ఉంటాయి కదా, ఒక పిన్ని కలిపాను, ఇప్పుడు రెండో పిన్నికి అయితే కలుపుతున్నాను. ఇప్పుడు బ్లాక్ వైర్ కలుపుతున్నాను అక్కడ చూడండి, క్లియర్గా చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఏంటో. మీకు దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేస్తున్నాను ఏంటో. ఓకేనా. ఓకే, అర్థం కాకపోతే నాకైతే కామెంట్ పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలాంటి ఫ్యాన్లు ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మీకు నాకైతే కామెంట్ పెట్టండి, ఎలా చేయాలి ఏంటో మీకైతే రిప్లై అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా. అయిపోయింది బస్, సాల్వింగ్ అయితే అయిపోయింది. అదిగోండి 2 పిన్స్కి సాల్వింగ్ చేశాను. కరెక్ట్గా చూడండి, స్కీమ్ మీద కనపడుతుంది నేను ఎలా చేశానో. మీరు కూడా అలాగే చేయండి ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే. ఒకవేళ అర్థం కాకపోతే నాకు మటు కంపల్సరీ కామెంట్ పెడితే రిప్లై మటు కంపల్సరీ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అదిగోండి ఫ్రెండ్స్, ఫ్యాన్ అయితే మీకు బిగించేసాను చూడండి, మోటార్ అయితే మార్చాను. ఎలా బిగించాను చూడండి, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇదిగోండి పై క్యాప్ అయితే నేను బిగించేస్తున్నాను. ఫ్యాన్ కంప్లైంట్ అయితే అయిపోయింది. ఓకేనా. ఏంటంటే ఈ వైర్ దీంట్లో లాక్కోవాలి, ప్లస్ మైనస్ కరెక్ట్గా కలుపుకోవాలి, కలిసిన అక్కడ చూడండి. ఓకేనా. ఈ లాక్లో అయితే కూర్చోబెట్టాలి దీన్ని. ఓకేనా, చూసుకోండి కరెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, కంప్లైంట్ అయితే అర్థమైంది కదా. నేను ఎలా చెక్ చేశానో అలా చెక్ చేసుకుని అయితే ఫ్యాన్లో మోటార్లో అయినా పోతే మార్చుకోండి. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.